నవీన్ గారు. సమస్యలు వినడానికి వెళ్ళారు. సమస్యలు వినడానికి వెళ్ళినప్పుడు మరి వారి సమస్యలు చెప్తారు. వినే ఓపిక ఉండాలి. 2 రోజుల పాటు అంటే ప్రజలు వచ్చారు. సరే అయ్యో ఏంటి ఇలా జరిగింది అది ఇదని కొంత మాట్లాడారు. అందరూ జాలిగా మాట్లాడి వెళ్ళిపోయారు. అదంతా ఓకే. తర్వాత అసలైన సమస్యలు చెప్పుకోవడం కోసం కాంట్రాక్టర్లు వచ్చినప్పుడు వినాలి కదా. లేదు ఇంకా అసహనానికి గురైపోయారు. తర్వాత భారతిరెడ్డి గారిని కూడా అడిగితే మున్సిపల్ కౌన్సిలర్ అడిగారు ఏంటి మేము ఇన్ని కోట్లు ఖర్చు అయిపోయింది, ఇంతగానో డబ్బులు పెట్టుకున్నాం, అప్పుల పాలైపోయాం, మమ్మల్ని ఇలా చేశారు, ఏంటి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళు వచ్చారని అడిగితే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు మరి అన్నట్లుగా మొత్తంగా అయితే అక్కడి నుంచి ఇక బెంగళూరుకి వెళ్ళిపోయారు. సమస్యలు వినడానికి వెళ్ళారా ఏంటో ఏం అర్థం అవ్వలేదు. బెంగళూరులో ఏం సమస్యలు ఉంటాయి ముందుగా నవీన్ ఇక్కడ గారు ముందుగా పులివెందులు ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు కానీ లేదంటే రాజేష్ గారు చెప్పినట్టు అసెంబ్లీలో ఉండలేక అక్కడ ప్రమాణం చేసిన తర్వాత తాడేపల్లికి వెళ్తే మళ్ళీ అక్కడ ఎందుకు ఇబ్బంది అని చెప్పి సొంతూరు కదా అని పోతే అక్కడ అదే సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ నుంచి ఇక బెంగళూరుకి వెళ్ళిపోయారు. ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న ప్రసాద్ గారికి అలాగే రాజేష్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ఏపీఎన్ వీక్షకులకు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యలు వినే తత్వమే ఉంటే అసలు ఇప్పుడు ఎన్నికల్లో మరీ ఇంత ఘోర పరాజయం ఉండేది కాదు. ఆయన అసలు ప్రజలతో ఎక్కడ ఎవరి సమస్యలు వినడు. ముందు ఆయనకు అసలు ఆ వినే తత్వమే లేదు. ఆయన ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాన్ని చాలా ఎలా తీసుకుంటాడంటే అదొక అంటే నన్నే క్వశ్చన్ చేస్తారు, రాజునే క్వశ్చన్ చేస్తారా అన్నట్టుగా తీసుకుంటాడు. అహంభావం ఉంటది ఎక్కువ. సో ఇప్పుడు కాంట్రాక్టర్స్ మరి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ వస్తారు అని చెప్పి ఒక ఫేక్ ప్రాపగాండా చేసి వాళ్ళ చేత కోటాను కోట్లు ఖర్చు పెట్టించారు. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా బిల్లులు రాలేదు. నువ్వు ఆ గత 5 సంవత్సరాల నుంచి రాలేదు. లాస్ట్ లో చివరిలో కూడా పోయిన సంవత్సరం నుంచి కూడా చాలా ఎక్కువ పెట్టించారు. వీళ్ళ చేత ఖర్చులు పెట్టించారు కాంట్రాక్టుల చేత. అంటే వీళ్ళ కమిషన్లు కకృతి పడి వీళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఇచ్చిన రెఫరెన్స్ తోటి ప్రాజెక్టులన్నీ ఏదో ఒకటి అరా చేశారు. వాళ్ళు ఏమో బీభత్సంగా అభివృద్ధి ఏం చేయాల. ఆ ఒకటి అరా చేసినవి కూడా ఆ రోడ్లు అలాంటివన్నీ వాళ్ళకి ఇచ్చారు. ఏదో ఇంకా పులివెందలు కాబట్టి అన్నట్లుగా అన్న రెఫరెన్స్ అన్నట్టు చేశారు. మరి వాళ్ళ బాధలు వినాలి కదా. వినకపోగా మళ్ళీ ఇప్పుడు వరకు ఇచ్చాను కదా, ఇంకా లాస్ట్ లో కొంచెం దానికి ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెక్కేసిన పరిస్థితి. భారతిరెడ్డి గారు కూడా ఏం సమాధానం చెప్పారు. ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు ఆయన అసెంబ్లీలోనే 5 నిమిషాలు నిలబడిన ఆయన ఇంకా ప్రజా సమస్యలు విని వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి ఊరటి ఇచ్చేలాగా, లేదు పిల్లులు రాకపోతే మీకోసం నేను పోరాటం చేస్తా, పిల్లులు వచ్చేలాగా నేను ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా, నేను ఎలా అయినా మీ డబ్బులు వచ్చేలా చేస్తా అనే భరోసా ఇవ్వలేదుగా. భరోసా ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రాడు అని ఫిక్స్ అయిపోయాడు. ఆయన అసెంబ్లీకి రాకూడదు అనేది ఆయన నిర్ణయం కదా. అదే అసెంబ్లీకి వచ్చే సూచన ఉన్నా, లేకపోతే ప్రభుత్వం మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలనే ఆలోచన ఉన్నా ఖచ్చితంగా కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చేవాడు. నేనున్నాను మీకు ఒకవేళ ప్రభుత్వం కనుక బిల్లులు ఇవ్వకపోతే కావాలని మీ బిల్లులు ఆపితే ప్రభుత్వాన్ని నేను అడుగుతా, నేను రోడ్డు మీదకి వస్తా, నేను పోరాటం చేస్తా, నేను నిరాహార దీక్ష చేస్తా, లేకపోతే నేనేదో ఆ దీక్ష చేస్తా ఈ దీక్ష చేస్తా అని హామీలు ఇచ్చేవాడు. మరి అలా ఇవ్వలేదంటే అర్థం ఏంటి? ఆయనకి ఇక్కడ ఏపీలో ఉండడు, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉండడు. ప్రజా సమస్యలు ఆయనకు అనవసరం. ప్రతిపక్షమైన 11 మంది క్రికెట్ టీం ఉన్నా కూడా ఆ 11 మందితో కూడా ఏమీ లేని జనసేన మేము అన్ని సమస్యల మీద పోరాటం చేసాం. ఒక ఎమ్మెల్యే కూడా లేడు. ఆ ఎమ్మెల్యేని కూడా లాక్కున్నా కూడా ప్రతి సమస్యకి జనసేన రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసింది. మరి ఆయనకు 11 మంది క్రికెట్ టీం ఉంది. ఆయన కావాలనుకుంటే ప్రజా సమస్యలు వినాలనుకుంటే ఆ టీంకి మీరు అన్నారు కదా 11 మంది క్రికెట్ టీం ఉందని. ఆ క్రికెట్ టీం కైనా పాపం కెప్టెన్ గా ఉండాలని ఉందో లేదో కాదండి. ఆ క్రికెట్ టీం కైనా కెప్టెన్ గా ఉండాలని ఉందో లేదో అసెంబ్లీలో ముందే వెళ్ళిపోతారా కెప్టెన్? అదే కెప్టెన్ ముందు వెళ్ళిపోతాడు. ఇక్కడ కెప్టెన్ ముందు నుంచి నడిపించాడు. ఆ టీం నడిస్తే ఒకవేళ సక్సెస్ అయితే మేము వస్తాం, లేకపోతే లేకుండా అనే పరిస్థితిలో ఉంది. క్యాప్టెన్సీ తీసుకోవడానికి కూడా అతనికి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆ 11 మంది పరిస్థితి ఏంటంటే అగమ్య గోచరంగా ఉంది. ఎవరికి తగినట్టు వాళ్ళు ఏదో ఒక దాంట్లో చెప్పకూడదు అని ఏదో ఒక పార్టీ ఏమో మమ్మల్ని అందరినీ సపరేట్గా కాదండి. ఇప్పుడు వేరే స్టేట్స్లో మనం చూసాం కదా, మమ్మల్ని అందరినీ సపరేట్గా గుర్తించండి అని చెప్పి కూడా అడిగేందుకు వారికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉండదు? మెజారిటీ సభ్యులు మమ్మల్ని సపరేట్గా గుర్తించండి అంటే గుర్తు కూడా వారికి కేటాయించిన సందర్భాలు ఉన్నాయి.
కోర్టుకు వెళ్ళినప్పుడు వేరే స్టేట్స్లో జరిగింది ఇది.